సముద్ర తీర ప్రాంతాల్లో సరుగుడు తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. నాటిన 4 సంవత్సరాలకు చేతికందే ఈ కలప రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. సరుగుడులో ప్రస్తుతం క్లోన్ మొక్కలు అందుబాటులోకి రావడంతో రైతులు ఎకరాకు 60 నుంచి 80 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు పంట సాగుతో పాటు నర్సరీని ఏర్పాటు చేసి మంచి లాభాలు పొందుతున్నారు. మరి ఆ వివరాలను ఆ రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. బీడు బంజరు భూములు, ఇసుక నేలలు, ఎర్ర నేలలు, ఆమ్ల క్షార నేలల్లో సైతం సునాయాసంగా పెరిగే కల్పవృక్షం సరుగుడు. పెద్ద పెద్ద గాలులను తట్టుకునే ఈ పంటను నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో అధికంగా సాగు చేస్తున్నారు. నీటి వసతి కిందే కాక వర్షాధారంగా కూడా ఈ తోటలను పెంచుకునే ఆస్కారముంది. బలమైన గాలులు వీచే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ తోటల సాగు తీర ప్రాంత గ్రామాలకు రక్షణగా ఉంటుంది. సరుగుడు కర్రను వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు. కలప గుజ్జును పేపరు తయారీకి వినియోగిస్తారు. అందుకే సముద్ర తీర ప్రాంతమైన ఉలవపాడు మండలంలో వీటి సాగు అధికంగా ఉంది. శ్రమ, పెట్టుబడి తక్కువగా ఉండటం, యాజమాన్యం సులభంగా ఉండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగు పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే శనిగవారిపాలెం గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి 12 ఏళ్లుగా 5 ఎకరాల్లో సరుగుడు సాగు చేపడుతున్నారు. ఈ పంట సాగుకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది 4 ఎకరాల్లో నర్సరీని కూడా పెంచుతున్నారు. నర్సరీతో పాటు 4 ఎకరాలు వేసాను నేను. 4 ఎకరాలు అంగుళం మొక్క, అదే అడుగు మొక్క 40 దాకా లచ్చు ఎటు చూసిన ఎకరాకి 2800 మొక్క పట్టుద్ది. మొక్క ₹1 ఖర్చు మొక్క వేసేదానికి. ఫస్ట్ గులికలు వేసి వేయాలి, ఏదంటే ఏరు పురుగు రాకుండా ఉంటాయని. నాటేటప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం పోస్తాం. తర్వాత వానలు పడితే ఏమో బాగానే పడుతుంది. వానలు పడకపోతే 10 రోజులకి నీళ్ళు వేయాలి. 6 నెలల దాకా లైట్గానే వేయాలి నీళ్ళు, ఒక తడి అరతడి. నెలకి వాన ఒక జల్లు పడితే 2 నెలలకు వేసినా ఇబ్బంది లేదు. 7-8 నెలల తర్వాత నువ్వు 15 రోజులకి వేసినా ఇబ్బంది ఉండదు. కానీ ఇంకా బాగా వస్తాయి 3 సంవత్సరాలకి. కాపు 3.5 సంవత్సరాలకి అమ్ముకోవచ్చు. మధ్యలో ఏమన్నా గాలి కొడితే పొరుగుతుంటాయి, మళ్ళీ లేవ తీసుకోవడం పెద్ద తుఫాను బాబాన్ అయితే. హైట్ పెరగడానికి యూరియా 20 సంవత్సరానికి 2 మూటలు తిట్టంగా వేస్తే చాలు. 2 సంవత్సరాలు అయితే చాలు. 3వ సంవత్సరం ఇవి వచ్చేస్తుంది. 20 యూరియా అదొక్కటి ఇదొక్కట. కొమ్మలు కత్తితో చెలిగేస్తాం 6 నెలలకు ఒకసారి. తర్వాత చెలిగినా చెలకపోయినా పెద్ద పట్టింపు కాదు. తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత చెలిగితే లైట్గా చెలగటం, లేకపోతే ఇబ్బంది లేదు. బాగా నీళ్లు 15 రోజులకు వేసేవాళ్ళు 3 సంవత్సరాలకు వస్తుంది కొట్టడానికి. కొంచెం నెలకు ఒకసారి వేసేవాళ్ళకి 3.5 సంవత్సరం అట్ట పడుతుంది. ఇప్పుడు ఎకరా వచ్చి 4 లక్షలు 3.5 కొంటున్నారు. టన్ను 12 ఏళ్ళు 11 ఏళ్ళు అంటున్నారు. ఎకరాకు వచ్చి 40 నుంచి 65 దాకా వస్తుంది. 65 టన్నుల దాకా. ఈ బుట్టకోన్స్ అనేది ఇసుక నేలకు చెట్టు కాదు, మన గట్టి నేల, పాటి నేల ఎట్టి చెట్టు అవుద్ది. ఇసుక నేలకి C5 అయితే చెట్టు అవుద్ది. మళ్ళీ మామూలు బుట్టకోన్స్ అయితే ఎరుపుకొచ్చేదన్నా డ్యామేజ్ అవుతాయి. పెట్టుబడి మనం మొగతాలు లెక్కేస్తే ఎకరాకి 1,00,000 దాకా అవుద్ది. 1,00,000 3.5 అమ్మినా 1,00,000 పోయినా 2.5 మిగులుతాయి. అయితే నీళ్ళు ఉన్న చేను అయితేనే, నీళ్ళు లేని చేను అయితే రావు. మళ్ళీ ఇక్కడికే వచ్చుకుంటారు వ్యాపారస్తులు. మనం మొక్కలు నాటిన కాడి నుంచి ఒకవేళ వాన పడితే సేద్యం చేస్తాం 2 సార్లు. మొదలెమ్మిడి తవ్వుతాము. ఒకవేళ వాన పడకపోతే చెట్లు వాడేటట్టుంటే నీళ్ళు వేసినాక ఆమె మొదలెమ్మిడి తవ్వి సేద్యం చేస్తాము. అదేవిధంగా 6 నెలలు చేస్తే 3 సార్లు కనుక చేస్తే తర్వాత లాస్ట్ బొద్దోలు కొడుతుంటారు కొంతమంది. గడ్డి 6 నెలల తర్వాత ఇంకా సేద్యం చేసేవాళ్ళు ఉండదు చేలో. ఈ 6 నెలల లోపు 3 సార్లు చేస్తాము. ఈ చెట్లు ఇసుక నేల అయినందువల్ల ఇట్లా వస్తాయి ఎక్కువ. C5 అయితే రావు మళ్ళీ ఇట్లాగా. ఈ బుట్టకోన్స్ అయితే ఈ సీనాలకి ఇట్లా వస్తుంటాయి, ఏడాడు వస్తుంటాయి. అంత చేను తర్వాత పైన ఇవి వేయకుండా C5 వేసుకుంటే అవి అయితే నలుపుగానే వస్తాయి, మామూలుగానే వస్తాయి. ఈ టైపులు, ఈ తెగులు ఈ టైపు రాదు. సరుగుడు చెట్లు నిటారుగా ఉంటాయి. పూర్తిగా పెరగడానికి 3.5 నుండి 4 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ చెట్లు పూర్తిగా పెరిగాక వ్యాపారులే రైతుల దగ్గరకొచ్చి కొనుగోలు చేస్తున్నారు. చెట్టు నాణ్యత బట్టి 1 ఎకరానికి 3 నుంచి 5 లక్షల ధర వస్తుంది. ఎక్కువగా పెట్టుబడి, మెయింటెనెన్స్ లేకపోవడం ద్వారా ఈ పంట నుంచి రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి. ఈ చెట్లని ఎక్కువగా కాగితం, ప్లైవుడ్ తయారు చేయడానికి వాడుతారు. దాని కారణంగా ఈ చెట్లకి మంచి డిమాండ్ ఉంది.